నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. మిడిల్ ఈస్ట్లోని ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి భీకర దాడి ఏదైతే ఉందో మూడో ప్రపంచ యుద్ధానికి దారిస్తుందా? ఈ దాడి వలన గల్ఫ్ దేశాలపై ఎలాంటి ప్రభావం ఉంది? మరీ ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ అయినటువంటి శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ మరియు భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ సంతోష్రావు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. సార్, ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి అసలు ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్లోని ప్రభుత్వాధినేతలను అసలు ఎందుకు అంతం చేయాలనుకుంటుంది? సింపుల్ అండి రామ్ గారు. ఏంటంటే ఇదివరకు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఇండైరెక్ట్గా ఆ యొక్క ఇరాన్తోని దాడి చేశాయన్నమాట, లేదా ఇరాన్ కూడా పరోక్షంగా దాడి చేసింది. కాకపోతే ఈ మధ్యలో ఆ వార్ కాస్త డైరెక్ట్గా మారింది. ఇది ఎందుకు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క వెస్ట్ ఏషియా, మీరు ఇందాక మిడిల్ ఈస్ట్ అన్నారు కదా, మనం మిడిల్ ఈస్ట్ని కొద్దిగా టెక్నికల్గా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా అని అంటాం అనమాట. ఈ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి డామినేషన్ పోర్ అనమాట, అంటే డామినేషన్ ఫైట్ గురించి అనమాట. అంటే ఇరాన్ ఎప్పుడైతే కనుక ఎక్కువ డామినేట్ చేస్తే ఇమ్మీడియట్గా ప్రాబ్లం వచ్చేది ఎవరికి? ఇజ్రాయెల్ ఎవరి ఫ్రెండ్? అమెరికా ఫ్రెండ్. అంటే నెంబర్ 1 ఫ్యాక్టర్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో డామినేషన్ గురించి. సెకండ్ వన్, ఇరాన్ తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్లో చాలా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని, న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇరాన్ని కట్టడి చేయలేకపోతే ఇంకెప్పుడు కట్టడి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇదివరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ వార్ కాస్త ఇప్పుడు డైరెక్ట్ వార్కి దారితీసిందని చెప్పొచ్చు మనం. సరే, ఇరాన్ అణుస్థావరాలు ఏవైతే ఉన్నాయో అంటే గతంలోనే మేము అంటే ఏర్పాటు చేసుకుంటున్నట్లుగా ఎప్పటినో ప్రకటించడం జరిగింది. కొన్నేళ్ళు కిందటనే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ ఇన్నేళ్లు ఇరాన్ని అడ్డుకోలేని ప్రపంచ దేశాలు ట్రంప్ వచ్చిన తర్వాతనే అడ్డుకోవడం ఏ విధంగా చూడొచ్చు మనం? సో ట్రంప్ వచ్చిన తర్వాత అడ్డుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అమెరికా అనేది ఇరాన్ని ఏ విధంగా డీల్ చేసిందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాక్ ఒబామా ఉన్నప్పుడు అమెరికా అండ్ అమెరికాతో మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు తెలుసు 5 కంట్రీస్ ఉంటాయి కదా. ఈ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి 5 కంట్రీస్ ప్లస్ జర్మనీ, వీళ్ళందరూ కలిసి ఒక ఇరాన్తోని న్యూక్లియర్ డీల్ చేసుకున్నారనమాట. అంటే ఇరాన్ న్యూక్లియర్ మెటీరియల్స్ని డెవలప్ చేసుకోవచ్చు, కాకపోతే డెవలప్ చేసుకున్నటువంటి న్యూక్లియర్ టెక్నాలజీని లేదా న్యూక్లియర్ ప్రొడక్ట్ని ఇరాన్ అనేది పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేసుకోవాలి, అంటే న్యూక్లియర్ ఎనర్జీ కోసం యూజ్ చేసుకోవాలి, అంతే తప్పించేసేసి డిఫెన్స్ పర్పస్ కోసం యూజ్ చేసుకోకూడదని అగ్రిమెంట్. మరి ఎలా తెలుస్తుంది మనకి ఇరాన్ అనేది పీస్ఫుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తుందా లేదా డిఫెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తుందా అనేది? అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే మా ఇరాన్కి వచ్చేసేసి మీరు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయొచ్చు అని చెప్పింది. ఎవరు ఇన్స్పెక్షన్ చేయాలి? ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఇన్స్పెక్షన్ చేయాలి, అది అగ్రిమెంట్. బట్ ఎప్పుడైతే కనుక డొనాల్డ్ ట్రంప్ 2.0 డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యొక్క అమెరికా ఇంట్రెస్ట్ అన్నటువంటి నెపంతో, ఈ యొక్క అమెరికా యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఇంట్రెస్ట్ అనే నెపంతో స్లోగా దే స్టార్టెడ్ మోర్ అగ్రెసివ్ అన్ అదర్ కంట్రీస్. ఇక్కడ మనం చూస్తే కనుక సో ఆల్రెడీ యుఎస్ వెనిజులాతోని ఎలా అగ్రెసివ్గా బిహేవ్ చేసిందో చూసాం, ఇప్పుడు ఇరాన్తో. నెక్స్ట్ ఈరోజు మన పాడ్కాస్ట్ కన్నా కొన్ని మినిట్స్ ముందే ఇప్పుడు అమెరికా ఏమన్నదంటే నెక్స్ట్ మేము క్యూబా పని చూస్తామని అంటున్నారు. అంటే దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఎకనామిక్ నేషనలిజం, అంటే మా యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి, దాంతోపాటు మా సెక్యూరిటీ ఇంట్రెస్ట్ కోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం, దాంతోపాటు మా మిత్ర దేశాలకి యొక్క హామ్ జరుగుతుంది కాబట్టి మేము చేస్తున్నాం అన్నటువంటి ఒక రీజన్తో చెప్తున్నారు. దీనికి మరి అప్పుడెందుకు లేదు ఇప్పుడెందుకు ఉంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద లీడర్షిప్, అంతే. లీడర్షిప్, దాంతోపాటు ఏ పార్టీ అధికారంలో ఉంది అమెరికాలో ఉన్న దాన్ని బట్టి. సరే, ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసినప్పుడు సైలెంట్గా ఉన్నటువంటి అమెరికా ఏదైతే ఉందో ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకోపోవడము, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్పై దాడి చేయడము, ఇప్పుడు మీరు అంటున్నారు క్యూబా పైన కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి. సో అసలు ప్రపంచ దేశాలపైన అమెరికా ఎందుకు ఇలాంటి తన ప్రతాపాన్ని చూపిస్తుంది అసలు? అంటే ఇక్కడ అమెరికా తనను తాను సూపర్ పవర్గా చూపెట్టుకోవడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే కనుక ఈ యొక్క రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యా చాలా తక్కువ ధరకే ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దాన్ని కౌంటర్ చేయాలంటే అమెరికా కూడా చాలా తక్కువ ధరకే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ ముడి చమురుని ఎగుమతి చేయగలగాలి కదా. అలా చేయగలగాలి అంటే కనుక అమెరికా దగ్గర ఉన్నటువంటి ముడి చమురు ఏదైతే ఉందో దానికోసం అని చెప్పేసి ఇనీషియల్గా వెనిజులా పైన దాడి చేశారు. సో వెనిజులా పైన అటాక్ చేయడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నెంబర్ 1 క్రూడ్ ఆయిల్. సో ఆ విధంగా తన యొక్క క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలిగింది. సెకండ్, మిడిల్ ఈస్ట్లో ఈ మధ్యలో మనం చూసినట్టయితే కనుక ఎప్పటి నుంచో ప్రధాన శత్రు దేశాలుగా ఉన్నటువంటి సౌదీ అరేబియా అండ్ ఇరాన్ మధ్యలో కూడా చైనా ఏం చేసిందంటే ఒక శాంతి ఒప్పందాన్ని నెలకొల్పడానికి ట్రై చేసింది. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది కదా, అండ్ దాన్ని కౌంటర్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇరాన్ స్ట్రాంగ్ అవుతాయి, తన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ అనేది వీక్ అవుతుంది కదా. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఒకవైపు ఆయిల్ నేపథ్యంలో, ముడిచమురు నేపథ్యంలో వెనిజులాని, ఇంకోవైపు ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో తన యొక్క పవర్ని
కాపాడుకోవడానికి లేదా చైనా పవర్ని నిలువరించడానికి అన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఇరాన్ పైన దాడిని మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయా ఇరాన్కి? లేకపోతే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందా? అంటే ప్రెజెంట్‌గానైతే గనక రష్యా ఆల్రెడీ వాళ్ళు ఉక్రెయిన్‌తోని ఉన్నటువంటి యుద్ధంలో కంప్లీట్‌గా ఆక్యుపై ఉన్నారు. ప్రెజెంట్ ఇప్పుడు రష్యా నుండి అఫీషియల్ స్టాండ్ ఏం రాలేదు. కాకపోతే రష్యా, చైనా ఒకవేళ అమెరికాని ఏమైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే గనక అది యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అక్కడ వాళ్ళు వీళ్ళ యొక్క వీటో పవర్‌ని ఉపయోగించి ఓకే. డైరెక్ట్‌గా ఇరాన్‌కి సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ పైన దాడి సందర్భంలో ఒక స్కూల్ పైన జరిగినటువంటి దాడిలో కొంతమంది అమాయకులైనటువంటి పిల్లలు చనిపోయారు కదా! సో, ఇట్లాంటి దాన్ని ఖండిస్తూ ఈ దేశాలు ఏమైనా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బట్ ఎట్ ద మొమెంట్ అఫీషియల్‌గా దీనిపైన కండెమ్నేషన్ ఏం రాలేదు సిగ్నిఫికెంట్‌గా. సార్, ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడిలో గల్ఫ్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, అజర్బైజాన్ లాంటి దేశాలు ఎందుకు బలవుతున్నాయి? అసలు వీటిపైన ఇరాన్ ఎందుకు దాడి చేస్తుంది? మనం గల్ఫ్ దేశాలు అంటున్నాం. గల్ఫ్ దేశాలంటే సౌదీ అరేబియన్ గల్ఫ్ అంటే సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్ ఓకే. దాంతోపాటు ఖతార్, బహ్రాయిన్, కువైట్ ఇవి మనం గల్ఫ్ దేశాలు అంటాం. ఈ గల్ఫ్ దేశాలు తమలో తాము సహకరించుకోవడం అని చెప్పేసి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ జీసీసీ యొక్క ప్రధాన వైఖరి కానీ లేదా సౌదీ అరేబియా దాంతోపాటు యూఏఈ యొక్క ప్రధాన వైఖరి ఎన్ని రోజులు ఎలా ఉండేదంటే వీళ్ళు సాధ్యమైనంత మటుకు ఈ ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తతలు వస్తే కనుక సాధ్యమైనంత మటుకు వాటిని తగ్గించడానికి ట్రై చేశాయి. అండ్ ఈవెన్ సౌదీ అరేబియా, యూఏఈ ఇన్ని రోజులు ఎట్లాంటి స్టాండ్ తీసుకున్నాయంటే ఇరాన్ పైన ఏదైనా దాడి జరిగితే గనక అది వాళ్ళ ప్రాంతం నుంచి జరగనిచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భూభాగం ఏదైతే ఉందో అది ఇరాన్‌కి డైరెక్ట్‌గా వ్యతిరేకంగా యూజ్ అయ్యే విధంగా వీళ్ళు అలౌ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడేమైందంటే ఎప్పుడైతే గనక ఇరాన్ ఈ సౌదీ అరేబియా, యూఏఈ 2 దేశాలు అమెరికాకు సహకరిస్తున్నాయి అన్నటువంటి నెపంతోని అండ్ ఈ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ మిలిటరీ బేస్‌లు, అమెరికాకు సంబంధించినటువంటి స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇరాన్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు డైరెక్ట్‌గా సౌదీ అరేబియా అండ్ యూఏఈ డైరెక్ట్ ఇరాన్ అటాక్‌లోకి వచ్చేసేసాయి. దానివల్ల ఏమైంది? వీటిని ఈ 2 దేశాలు కౌంటర్ చేయగలిగినాయి. ఈ డ్రోన్స్‌ని కౌంటర్ చేశాయి, మిసైల్స్‌ని కౌంటర్ చేశాయి. కాకపోతే కౌంటర్ చేసినప్పటికి కూడా ఆ డ్యామేజ్ అయినటువంటి ఏవైతే శకలాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ పడి యూఏఈలో గాని, సౌదీ అరేబియాలో కొంతమంది గాయాల పాలవ్వడం అండ్ ఈవెన్ ఇప్పుడు మనకి యూఏఈలో కువైట్ లాంటి ఎయిర్‌పోర్ట్‌ని క్లోజ్ చేయడం తెలుసు. మన ఇండియన్స్ కూడా కొంతమంది అక్కడనే స్ట్రక్ అయ్యి ఉన్నారు కదా! సో, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కూడా ఏందంటే ఇరాన్ పైన అగ్రెసివ్‌గా వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట. అంటే ఇన్ని రోజులు డీఎస్కలేషన్ అంటే పరిస్థితుల్ని నార్మల్‌లోకి తీసుకొద్దామన్నటువంటి నేపథ్యంలో నుంచి ఇప్పుడు మనం కూడా ఏ క్షణంలోనైనా సరే దాడికి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి స్టేజ్‌కి రావడం జరిగింది. సార్, ప్రజెంట్ అమెరికా ప్రపంచ దేశాలపై తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, లేకుంటే నాటో లాంటి కూటమిలు కావచ్చు, ఎందుకు సైలెంట్‌గా ఉన్నాయి? అవి ఈ యుద్ధంలో ఏమైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? లేకపోతే దీన్ని అరికట్టడానికి అంటే శాంతి ఒప్పందాలు లాంటివి ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో, ఐక్యరాజ్య సమితి గాని ఒకవైపు నుంచి, ఇంకోవైపు ఇరాన్‌కి ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి చైనా గాని, టర్కీ గాని, లేదా అమెరికా ఫ్రెండ్లీ కంట్రీ అయినటువంటి యూరోపియన్ యూనియన్ దేశాలు గాని, ఇవి సాధ్యమైనంత మట్టికి ఒక డిప్లొమాటిక్ నెగోషియేషన్ కోసం ట్రై చేస్తాయి. దేర్ ఈజ్ నో డౌట్. కాకపోతే ఇప్పుడు సోలోగా ఐక్యరాజ్య సమితి అమెరికాని కంట్రోల్ చేసేటటువంటి స్థితిలో ఉందా అంటే లేదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి డే బై డే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే. సో, అండ్ ఇది ఎన్ని రోజులు ఉంటది ఏంది అనేది మనకి కంప్లీట్‌గా ఈ యొక్క డీఎస్కలేషన్స్ అంటే దీని యొక్క ఈ ఉద్రిక్తతలు ఎన్ని రోజుల్లో తగ్గుతాయి అన్న దాన్ని బట్టి ఇది వారాల లోపల ఎండ్ అవుతుందా? లేదా ఇంకా మంత్స్ పాటు కొనసాగుతుందా అనేది మనం చూడాల్సి ఉంది.